వైబ్రెంట్ భక్తి టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఆకెల శ్రీలక్ష్మి గారు ఆస్ట్రాలజర్ లలిత ఉపాసకులు ఉన్నారు. మరి ఈ రోజు శని త్రయోదశి విశిష్టతను తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నా అమ్మ, హోలీ పండుగ అనగానే పెద్ద నుంచి చిన్న వరకు కూడా ఇష్టపడే పండుగనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా రంగులతో ఆడుకోవడం జరుగుతుంది. చిన్నపిల్లలు అయితే పొద్దున్న స్టార్ట్ చేస్తారు, మళ్ళీ సాయంత్రానికి ఎప్పటికో ఆపుతారు. వాళ్ళకి అలసిపోయే వరకు ఆడుతూనే ఉంటారు. మరి హోలీ పండుగ అంటే కేవలం రంగులతో ఆడుకునేదైనా, లేకపోతే దానికి ఏమైనా ప్రత్యేకంగా విశిష్టత ఏమన్నా ఉందా? హోలీ అనేటప్పటికీ మనకి నువ్వు చెప్పినట్టుగా అసలు చిన్న లేదు పెద్ద లేదు, అలా ఆడుతూనే ఉంటారు. అందులో మనకి ఏంటంటే మధ్యాహ్నం తాపంగా ఉంటుంది. ఇక్కడ హోలీ అనేది మనం తిథుల ప్రకారం చూసుకున్నప్పుడు ఈ ఏదైతే ఫాల్గుణ మాసంలో ఉందో ఈ ఫాల్గుణ మాసంలో మనకి వచ్చే పౌర్ణిమ. అయితే ఇది సంవత్సరాల్లో అంటే తెలుగు మాసాల్లో లెక్కలోకి వేసుకున్నప్పుడు తెలుగు మాసాల్లో ఆఖరి మాసంగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. హోలీ అనేటప్పటికి చూడు, పగలు ఎండ మనకి తీవ్రత కనబడుతూనే ఉంటుంది, సాయంకాలం చల్లగా ఉంటుంది. ఆకులు రాలే కాలము, మనకి చిగుళ్ళు వస్తూ ఉంటాయి. మనకి ఒక పక్క నుంచి ఆకులు రాలుతూనే ఉంటాయి, ఇంకో పక్కన చిగుళ్ళు వస్తాయి. అలాగే పర్టికులర్గా చూసినప్పుడు ఈ హోలీ అనేది మధ్యలో ఉంటుంది. ఎట్లా చెప్పినా శివరాత్రి వెళ్ళిన 15 రోజులకు వస్తుంది. మళ్ళీ నూతన అంటే మనకి ఈ ఉగాది ఏదైతే ఉందో మన తెలుగు సంవత్సరాది, దానికి 15 రోజులు ముందర ఉంటుంది. అంటే రెండింటికి మధ్యలో ఈ యొక్క హోలీ పండుగ ఉండడం అనేది జరుగుతుంది. మరి అసలు ఈ హోలీ పండగ ఇప్పుడు మనం చేసుకునే కెమికల్స్, పౌడర్స్ ఇవన్నీ కూడా చూడు, ఎవరు రాసుకున్నా ఎవరు కంటుకున్నా పోవు. అవి మొత్తం కళ్ళు కానీ మనం పళ్ళు కానీ లోపల జుట్టు కానీ 2-3 కొంతమందికి అయితే వారం వేసే రోజులు కూడా ఉంటాయి. ఇట్లా పాము వేసుకుంటూ ఉంటే మనకి ఆ ఫేస్, హెయిర్, కళ్ళకి, పళ్ళకి అన్నింటికి మొత్తం అదంతా అంటుకుపోతుంది. అసలు నిజంగా కెమికల్స్ ఇప్పుడు వచ్చాయి. ఇది వరకు ఇవి ఉండేదా అంటే యాక్చువల్గా దీన్ని మనం కొంతమంది అయితే వసంతోత్సవాన్ని, కామదహనం అని, ఇలా మనకి హోలికా పౌర్ణమి అని చెప్తారు. అసలు ఈ హోలికా పౌర్ణమి, కామదహనం వీటి కథ వెనకాల ఉన్న ఆంతర్యం ఏమిటి అని కానీ చూసుకున్నప్పుడు మనకి ఈ కామదహనం అని అంటే కామము అంటే కాముడు అంటే మన్మథుడు. మనకి దక్షయజ్ఞం అయిన తర్వాత ఎవరు మన ఈశ్వరుడు ఆయన ఏం చేస్తారు, సతీ వియోగంతో ఆయన తపస్సు చేసుకుంటూ కూర్చుంటాడు. ఈ లోపల తారకాసురుడు అనే రాక్షసుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేశాడు, మొత్తం దేవతలందరినీ కూడా ఇబ్బంది పెడుతూ వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు తీసేసుకోవడం, వాళ్ళ పదవులు తీసేయడం, మొత్తానికి వాళ్ళకి గందరగోళం చేసి ఇబ్బంది పెడుతున్నాడు. వీళ్ళందరూ కూడా మళ్ళీ విష్ణువు దగ్గరికి వెళ్ళడం, ఏం చేయాలి ఇప్పుడు మనం, ఈ తారకాసురుడు బాధ భరించాలి కదా, వీడిని వధించేవాడు రావాలి అంటే సాక్షాత్తు ఈశ్వర సంభూతుడై ఉండాలి. ఏం చేయాలి అంటే ఈశ్వరుడికి ఎవరైతే కొడుకుగా వస్తాడో వాడు మాత్రమే ఈ యొక్క తారకాసుర సంహారం చేయగలడు అనుకుంటారు. సరే, మరి ఈశ్వరుడు చూస్తే ఏమయ్యాడు, సతీదేవి యొక్క వియోగంతో ఆయన అసలు పెళ్ళి లేదు, పెటాకులు లేక ఆయన అట్లా కూర్చుని కూర్చుని మూల కూర్చుని ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన మనసు కదలాలి తపస్సు చేయాలంటే, అంతే కదా, ఏదైనా ఒక కోరిక కలగాలిగా దేని మీదైనాను. ఇప్పుడు ఆయనకి వివాహం చేసుకోవాలనే కోరిక కలగాలంటే ఏం చేయాలంటే అప్పుడు వీళ్ళందరూ కలిసి మన్మధుడి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి, ఒరే నాయన ఆయన మీద కాస్త 4 బాణాలు వెయ్యి, ఆయన కాస్త మనసు కదులుతుంది, అప్పుడు పార్వతీదేవిని వివాహం చేసుకుంటాడు, అప్పుడు కాస్త సంతానం కలుగుతుంది మనకి. ఆయన కలిగిన సంతానాన్ని ఈ రాక్షసుడిని చంపుతారు, మనం ప్రశాంతంగా ఉండొచ్చు అని. సరే, మన్మధుడు ఏం చేస్తాడు, తీసుకెళ్ళి ఈశ్వరుడి మీద ఆయన బాణాలు వేస్తాడు. ఆయన బాణాలు ఎలా ఉంటాయి అంటే యుద్ధం చేసుకునేలాగా ఏదో దిగిపోతే రక్తాలు వచ్చేయడం కదా, ఆయనవన్నీ పూల బాణాలు. ఆ పూల బాణాలు వేస్తాడు. అయితే 1-2 సార్లకి ఆ బాణాలు ఏమి ఈశ్వరుని ఏమైనా చేస్తాయి, అలాంటివి ఏమీ చేయవు. కానీ ఆయనకి ఆ బాణాలు అలా వేస్తుంటే ఆయనకి కోపం వచ్చిందిట. కోపం వచ్చి ముక్కంటి కదా, 3వ కన్ను ఒక్కసారిగా తెరిచాట. ఎప్పుడైతే 3వ కన్ను తెరిచాడో ఎదురుకుండా ఉన్న మన్మధుడు భస్మీపటలం అయిపోతాడు. ఈ లోపల ఆయన భార్య వచ్చి, అయ్యయ్యో నా భర్త ఇట్లా అయిపోయాడు, నా పరిస్థితి ఏమిటి ఈశ్వర, ఇది లోక కళ్యాణార్థం కోసం నా భర్త చేసిన పని, కానీ మీరు ఇలా మీ కోపాగ్నికి దహనం అయిపోతాడని అనుకోలేదు. ఇప్పుడు మన నా భర్త లేకుండా నా పరిస్థితి ఏమిటి అని చెప్పి ఈశ్వరునే ప్రార్థిస్తుంది. ఇప్పుడు నేను చేయగలిగేది ఏమీ లేదు, కానీ ఒకటి ఉంది,
నీకు మాత్రమే నీ భర్త సశరీరంగా కనపడతాడు, అంటే తనకు మాత్రమే శరీరంతో ఉన్నట్టు కనపడతాడు, ఇంకెవ్వరికి కూడా మన్మధుడు శరీరంతో ఉన్నట్టు కనపడ్డు అని చెప్పి చెప్తారు. ఆ యొక్క ఎవరైతే మన్మధుడు ఉన్నాడో ఆ రోజు ఆయన దహనమైన రోజు మనకి చతుర్దశిగా చెప్తారు. మనకి ఇది ఈ పాల్గొన మాస చతుర్దశిగా చెప్తారు. అందుకని రాత్రి కామదహనం చేస్తారు. అయితే ఇక్కడ ఆయన వేసిన ఎవరి మీద వేశాడు? పూల బాణాలు వేశాడు. అంతే వేయడం. దాని తర్వాత వాళ్ళిద్దరికీ కూడా వివాహం అవ్వడం, దాని తర్వాత వాళ్ళిద్దరికీ కూడా ఈ షణ్ముఖుడు జన్మించడం, సుబ్రహ్మణ్య స్వామి జన్మించడం, ఆయన తారకాసుని వధించడం, ఇవన్నీ కూడా దాని తర్వాత జరిగే స్టోరీస్ ఇవన్నీ కూడా. అయితే ఈ ముందర రోజు రాత్రి ఈ కామదహనం అనేది చేస్తారు. అయితే మరి ఈ కామదహనం అయిన తర్వాత మనం హోలీ చేసుకుంటాం కదా, మరి ఇదివరకు ఎలా చేసుకునేవారు? ఇదివరకు ఇప్పుడైతే కెమికల్స్ ఉన్నాయి, ఇదివరకు ఎలా చేసుకునేవారు అంటే ఇదివరకు పూలతో చేసుకునేవారు. రంగురంగు పూలతో నీళ్ళల్లో కలిపి కొట్టుకునేవారు ఇదివరకు. ఆ కొన్ని పువ్వులు చూడు రంగు దిగుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి శంకు పువ్వు ఉంటుంది చూసావా, శంకు బ్లూ కలర్ది, అది చూడు నీకు వాటర్లో మరిగించిన ఇప్పుడు కొత్తగా దాంతో ఆ వాటర్ కూడా తాగితే మంచిదని చెప్తున్నారు. మనం అవన్నీ కూడా ఏంటి దిగుతాయి కిందకి, అవి అనారోగ్యం చేయవు ఏవి కూడా మనకి అనారోగ్యం చేసేవి. దాని తదనంతరం ఏమయ్యాయి, ఇంకొంచెం వాటిల్లోనే కొద్దిగా మంచిగా ఉన్నవి రంగు దిగేవి ఆడుకుంది. దాని తర్వాత కెమికల్స్లోకి వచ్చాయి, ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. అయితే ఇప్పుడు మధ్యలో కొంత వాతావరణం పరిస్థితులు మారి దాని తర్వాత అందరికీ కూడా వీటి మీద కాస్త జ్ఞానం వచ్చి ఏం చేస్తున్నారు, ఇప్పుడు పసుపు కుంకుమ లేదా బీట్రూట్ జ్యూస్ కింద తీసో క్యారెట్లో ఇలాంటివన్నీ తీసి వీటితో ఆడుకోవడం మొదలు, లేదా రోజ్ వాటర్స్ అనేవి వస్తున్నాయి, కలర్స్ అవన్నీ కూడా వాటితో కూడా వస్తున్నాయి కాబట్టి వాటితో ఆడుకోవడం అనేది జరుగుతుంది. ఇది కామదహనం అనేది ముందర చతుర్దశి రోజు. అయితే మరి ఇప్పుడు మనం చెప్పుకునేది హోలీ పౌర్ణమి అని చెప్పుకుంటున్నారు, అందరూ చెప్పేది కూడా హోలీ పౌర్ణమని, దీన్నే మదన పౌర్ణమని, వసంతోత్సవం ఇలా రకరకాలుగా చెప్తారు. అయితే మరి అసలు ఈ హోళిక అనేది ఎవరు అనుకుంటే, ఈ హోళిక అనేది ఒక రాక్షసి. ఈవిడ ఎవరికి అంటే ప్రహ్లాదుడి యొక్క మేనత్త. ప్రహ్లాదుడు తెలుసు కదా మన అందరికీ, నారాయణ భక్తుల్లో అగ్రగణ్యుడైన ఆయన యొక్క మేనత్త. అయితే ఈ ప్రహ్లాదుడికి ఈ హిరణ్యకశిపుడు ఉన్నాడు కదా తండ్రి, హిరణ్యకశిపుడు రాజు అయిన తర్వాత మొత్తం ఆయన రాజ్యం అంతా కూడా ఆయన నామాన్నే జపం చేయాలని, ఎవరు నారాయణ స్మరణ చేయకూడదని చెప్పి మొత్తం గ్రామం ఆయన యొక్క రాజ్యం అంతా దండోరా వేయిస్తాడు. అందరూ మాంటారు కానీ కొడుకే మాండు. ఎక్కడికి తీసుకుని ఆ కొడుకు చేత నారాయణ మంత్రం మాన్పించడానికి 30 తిప్పలు పడతాడు, పైనుంచి తోసేస్తాడు, కొండల మించి అడవుల్లో వదిలేస్తాడు, పాము యొక్క కటికిన విషయాన్ని తాగిస్తాడు. ఎన్ని చేసినా కూడా ఆ నారాయణ నామంతో ఆ యొక్క ప్రహ్లాదుడిని ఏమీ చేయలేకపోతాయి. ఇంక ఇలా కాదు, వీడిని ఎలా అయినా చంపేయాలి, ఈ నామస్మరణ మానట్లేదు అనుకుంటాడు. అప్పుడు ఈ హోళిక రాక్షసి ఉంది కదా, ఈవిడ ఎవరంటే మేనత్ అనుకున్నాం కదా, అంటే హిరణ్యకశిపుడికి చెల్లులో అక్క మొత్తానికి. అయితే ఆవిడకి కొన్ని శక్తులు ఉన్నాయి. ఆవిడకి ఏంటంటే జనరల్గా ఎవరు యుద్ధం చేస్తే వాళ్ళతో తొందరగా ఓడిపోవడం కానీ, చూడండి మనకి కొన్ని మాయాశక్తులు అని చెప్తారు అలాంటివి. ఈవిడికి అగ్నిగుండంలోకి వెళ్ళినా కూడా ఇవేమీ కాదు. అప్పుడు ఏం చేస్తాడు, ఇలా కాదు మానేయాలి ఈ నామం అని చెప్పి ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఎవరిని, ఈ యొక్క ప్రహ్లాదుడిని అగ్నిలోకి ప్రవేశిస్తుంది ఈవిడ. అక్కడికి వెళ్ళినా కూడా ప్రహ్లాదుడు హరినామస్మరణాన్ని చేస్తూనే ఉన్నాడు. అప్పుడు ఏమైంది, హోళిక దగ్ధమైపోయింది. ఆ యొక్క ప్రహ్లాదుడు మళ్ళీ యథాతథంగా బయటకు వచ్చేసాడు. అంటే మనకి ఈ హోళికా దహనం కూడా అంటే ఆ రోజు ఆవిడ దహనం అయిపోయిందనమాట. అందుకనే ఇవేం చేస్తారంటే మనకి ఈ భోగి మంటలు ఎలా వేస్తామో కీడిపోతుంది అంటారు చూసారా, భోగి మంటలకి చిన్నపిల్లలు కీడిపోతుందని వాళ్ళ చేత ఆవు పిడకలు అవన్నీ వేస్తుంటారు. సో యాజ్ ఇట్ ఈస్గా కూడా ఇక్కడ కూడా అంతే. మనకి ఇక్కడ కూడా కాస్త ఒక నలుగురు చేరి ఒక వీధిలో కానీ లేకపోతే 2-3 వీధులు కలిపి ఒక చోట కానీ ఒక మంటను ఏర్పరిచి ఆ రోజు ముందు రోజు ఈ కామదహనము, దాని తర్వాత ఈ హోలీ పౌర్ణమి రోజు ఈ యొక్క హోళికా పౌర్ణమి, ఈ హోళికా దహనము అనే ప్రక్రియను పెడతారు. ఎందుకంటే ఇలా ఎవరైతే ఈ దహనాన్ని చేస్తారో వాళ్ళ పిల్లలు ఎవరైతే అనారోగ్య సమస్యలతో కానీ లేదా పిల్లల యొక్క సమస్యలతో, సంతాన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో, లేదా పిల్లలకి దిష్టి కానీ ఇలాంటి చీడ పీడ ఉంటూ ఉంటాయి, అవన్నీ కూడా
ఈ హోలీ పౌర్ణమి చేయడం ద్వారా పోతాయని చెప్పి మనకి పెద్దలు చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఈ హోలీ పౌర్ణమి రోజు అందరూ ఈ పిల్లలకి దిష్టి పోవడానికి, ఎవరైనా పిల్లలు ఇంట్లో సరిగ్గా ఎదగలేకపోతున్నా, సరిగ్గా వాళ్ళు గ్రోత్ ఉండకపోయినా, అలాంటి వాళ్ళందరూ ఈ హోలీ పౌర్ణమి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా చేసుకుంటే వాళ్ళకి మొత్తం అంతా కూడా ఆనందంగా ఉండడం, జీవితం కూడా మనకి చూడండి, ఇది హోలీ అనేది ప్రకృతి పండగ. మనకి ఆ ప్రకృతిలో వచ్చే పూలు, రకరకాల పూలు, దాంతోపాటు మనం చేసుకునేది అంటే మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంచుకుంటూ ఆ రోజు కూడా భగవన్నామస్మరణ అంటే శ్రీకృష్ణ నామస్మరణ చేసుకుంటూ ఈ యొక్క హోలికా పౌర్ణమి అనేది చేసుకోవాలి. అందులో పౌర్ణమి అనేది లలితాదేవికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ పౌర్ణమి రోజు కూడా సాయంకాలం లలితాదేవిని ఆరాధన చేసుకుని లేదా లక్ష్మీ ఆరాధన చేసుకుని అమ్మవారికి చనివిడి నైవేద్యం పెట్టి, చనివిడి ఉంటుంది కదా, బెల్లం చనివిడి నివేదన చేసి, పచ్చి ఆవు పాలు దాంట్లో 2 యాలకులు అవి వేసి నివేదన చేసి, ఆ నివేదన ఇంటి యజమాని తాగడం ద్వారా, అయితే ఎవరైనా తాగవచ్చు ఇంట్లో ఉన్న వాళ్ళు, చంద్రదోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలుగుతాయమ్మా. అమ్మ, మాకు తెలియని విషయాలను ఎన్నో తెలియజేసినందుకు ధన్యవాదాలు.